వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైడ్రా కార్యాలయంలో టెన్షన్, డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళన. మహబూబాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ మొదట పోలీస్ గౌరవ వందన స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అధికారులు సిబ్బందితో జాతీయ గీతాన్ని, రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాడి సెప్టెంబర్ 17న ప్రజాపాలనలోకి వచ్చిన రోజు అని, కావున తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, ఆర్ఐ వామనమూర్తి, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరికని 2 టౌన్ సిఐ ప్రసాదరావు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిపిఓ సిబ్బంది, వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. श्रीमान तेलंगाना प्रजापालना दिनोत्सव गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. सम्मान राष्ट्रीय सलामेशन मन अधिनायक जय हे भारत भाग्य विधाता सिंध गुजरात मराठा द्राविड उत्कल विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा गावे जय गाथा जन गण मंगल दायक भारत भाग्य विधाता जय
కమాండో సీట్ రండమ్మా అమ్మాయి కమాండో అందరికి మళ్ళీ చాలా పని ఉంది. श्रीमान सन्मान गार्ड समाप्त हुआ, नमन करने की आज्ञा। గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగనూరి సుమలత భర్త రాజు కాంట్రాక్టర్లపై చేసిన ఆరోపణలపై వారు స్పందించారు. మున్సిపల్ కాంట్రాక్టు పనుల్లో కాంట్రాక్టర్లందరూ రింగ్ అయి తక్కువ కోడ్ వేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని అనడం అబద్ధమని అన్నారు. బ్లాక్మెయిల్ ప్రవృత్తిగా బ్రతికే నగనూరి రాజు కాంట్రాక్టర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తమను డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. అసలే రామగుండం మున్సిపల్లో పనులు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని, అలాంటి తమపై ఎలిజిబుల్ కాకున్నా కూడా కాంట్రాక్టర్కు టెండర్ వేస్తున్నారని నగనూరి రాజు అబద్ధ ప్రచారం చేస్తూ తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రామగుండంలో ఇప్పటికే పనులన్నీ పెద్ద కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లి ఇక్కడ తమకు ఉపాధి లేకుండా పోతుందని తెలిపారు. ప్రతాప్ రెడ్డి, కోడ రవి, కోడ రమేష్, శశికాంత్ రెడ్డి, సదానంద, ఫ్యాన్ పని మేము మున్సిపల్ కాంట్రాక్టర్లు మధ్యన టెండర్లు కాన్ఫరెన్స్ చేసుకొని చేస్తున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ. ఏ టెండర్ కూడా కాన్ఫరెన్స్ కాలేదు, లిస్ట్ వేసుకొని చేస్తున్నాం. ఇప్పటికి కూడా కాంట్రాక్ట్ లిస్ట్ వేసే చేస్తున్నాం. కాంట్రాక్టర్ లిస్ట్ మైనసే వర్కులు చేస్తున్నాము. అదే హైదరాబాద్ కాంట్రాక్ట్లు కానీ ఇక్కడ పెద్ద పెద్ద వర్కులు మొత్తం కూడా కాన్ఫరెన్స్ చేసుకొని వాళ్ళు ఎక్సెసివ్ టెండర్లు చేస్తున్నారు. మేమైతే లెస్కే చేస్తున్నాం. మేము కాంగ్రెస్ కాదు ఇప్పటికి కూడా. దాని మీద ఇష్టమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. అవన్నీ తప్పవి. పనులు వేసుకుందామని ఒక మంచి ఆలోచనకు వచ్చినాం. ఎవడో హైదరాబాద్ ఓడు, ఎవడో వరంగల్ ఓడేస్తే కనీసం ఒక లీడరు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ. ఇవన్నీ సోయి లేకుండాను నీ డివిజన్లో వేయించినాం కదా 2 కోట్ల వర్కులు, దయాదండం పెట్టినావు కదా. వాడు ఇంటలేడంటే మాకే కదా ఫోన్ చేసింది, వాళ్ళతో మాట్లాడు ఆ రోడ్ ఏపీ ఇదేపి అని. దాని మీద కూడా కాంట్రవర్సీ చెప్పినావు. గౌరవ ఎమ్మెల్యే గారు 2 కోట్ల వర్కులు చేసిండు నీ డివిజన్లో. నువ్వు ఎన్ని మాటలన్నా ఎన్ని బ్రోకర్ వేషాలు వేసినా కూడా నీకు చిత్తశుద్ధి లేకపోతే ఊరుకో. కానీ ఉత్తగా జరుగుతున్న అభివృద్ధిని కాదని మా కాంట్రాక్టర్ల మీద ఏదో అరికోస ఉంచుకోవాలంటే జనాలు ఎవరు చూస్తూ పిచ్చోళ్ళు కాదు. ఖచ్చితంగా దీనికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెప్తారు. దయచేసి మేము ఒకటే విన్నమించుకుంటున్నాం. మీరేమో అంటున్నారు కదా పేపర్స్ ఏదో డాక్యుమెంట్ టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్లో ఎలిజిబుల్ లేని కాంట్రాక్టర్లకి వర్కులు ఇచ్చారు అని పెడుతున్నారు కదా. ఆర్టీఏ సమాచార హక్కు అనే ఒక హక్కు ఉన్నది కదా, దానికి సంబంధించిన ఆర్టీఏ పెట్టి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని నిజంగా వెరిఫై చేసి అలా ఎలిజిబుల్ లేకపోతే కలెక్టర్ గారు, ఏసీఎల్బి మేడం గారు, మా కమిషనర్ గారు, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్సీ వీళ్ళంతా చదువుకోకుండానో లేకపోతే ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ వాళ్ళ ఇంట్లోదో మా ఇంట్లోదో కాదు కదా సార్ మేము అడిగేది. ఇవన్నీ ఉండగా కూడా బయట వాళ్ళు వచ్చి నుంచి సోషల్ మీడియాలో మరియు ఇతర వార్తలలో ఒక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఆధారపడి నిత్యం ప్రతి ఆఫీసర్ని కాంట్రాక్టర్లని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఒక దొంగ ఒక అబద్ధాల కోరి నగనూరి రాజు అనే కార్పొరేటర్ వారి భర్త అవినీతి ఆరోపణలు అంటూ ఈ రామగుండంలో ఉన్న ప్రజానికాన్ని మమ్మల్ని చాలా రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు గురి చేస్తుండు, ఇప్పుడు కూడా గురి చేస్తున్నాడు.
అయినా మేము మా వృత్తిపరంగా మేము కాంట్రాక్టర్లం కాబట్టి మేము ఎక్కడ కూడా మాట్లాడొద్దు, ఎందుకంటే మేము తెల్లారులేస్తే రోడ్ల మీద ఉంటాం, ఎందుకు వాళ్ళతో మాకు పంచాయతీ అని ఎన్నోసార్లు ఎన్నో బ్లాక్మెయిల్ చేసినా కూడా మేము చాలా ఓపికగా ఉన్నాం. అటువంటి బ్లాక్మెయిలిస్ట్ కదా, నీకు ఒక్కనికే అవినీతి గురించి జరిగితే ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నువ్వు ఎన్ని ఫండ్స్ తీసుకున్నావు, మా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎన్ని పర్సెంటేజ్ తీసుకున్నావు అనేది నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా? నీ డ్రామాలు ఇకనైనా ఆపుకో. ఈరోజు దమ్మున్న ఒక నాయకుడు వచ్చిండు రామగుండానికి. ఎన్నడూ జరగని నవ నిర్మాణ పనులు 100కు 100% చేస్తుండ్రా బ్రోకర్గా. నీకు చూడలేకపోతే కళ్ళున్నాయి, మేము చూపెడతాం ఎక్కడెక్కడ పనులు ఎత్తున్నా అనేది. కొన్ని ఊర్లు అన్న మాకు బాధేస్తుంది అన్న, మేము దొంగలమా అన్న, మాకు కడుపు నొప్పి లేస్తుంది అన్న, మేము దొంగలమా. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు, యువతకు అందుతున్న ప్రయోజనాలను సమీక్షించారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో మాకు బుల్లెట్ ట్రైన్ కావాలి అని పేర్కొన్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంలో ఈ అంశాన్ని రైల్వే ప్రణాళికలో చేర్చాలని అభ్యర్థించారు. ప్రణాళిక ప్రకారం ఫ్యూచర్ సిటీ అమరావతి, చెన్నై, బెంగళూరు తిరిగి ఫ్యూచర్ సిటీ వలె ఒక సర్క్యులర్ రూట్లో బుల్లెట్ ట్రైన్ కావాలి అని చెప్పారు. రేవంత్ రెడ్డి దీని ద్వారా తెలంగాణకు వేగవంతమైన రవాణా అవకాశాలు అందాలని, ఆర్థిక అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్ లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని. మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి. అందుకే జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలీనం విమోచనం కాదు, ఈరోజు జాతీయ సమైక్యత దినోత్సవం. రాచరికపు వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యం చేసిన పోరాట యోధులను స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తామని కేటీఆర్ అన్నారు.
ఒకరు విమోచనం అనొచ్చు, ఇంకోరు విలీనం అనొచ్చు, ఇంకోరు విద్రోహం అనొచ్చు. కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం. ఆ రోజు జెండా ఎగిరేసాం, ఈరోజు జెండా ఎగిరేస్తూనే ఉన్నాం. ఈరోజు జెండా ఎగిరేసినాం. భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమయ్యే, అంతర్భాగమయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి ఆనాటి పోరాట యోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు పోతాం. జై తెలంగాణ, జై హింద్. శ్రీకాళహస్తి ప్రాతినిధ్యంగా ఆది దంపతులైన శ్రీ పరమేశ్వరుడు మరియు శ్రీ పార్వతీదేవి సమ్మకంలో శ్రీ జ్ఞాన ప్రసునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామికి వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ శ్రద్ధాభిమానులు కార్యక్రమం ద్వారా భక్తులు దేవస్థానానికి పర్యటించి పూజలకు హాజరై ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. కల్పద్రుమా
कंठलोकेत श्रीकालहस्ती से सिद्धि कल्पद्रुमा హైదరాబాద్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75వ జయంతి సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. Namaskar. Under Modi's leadership, Bharat is on the path of becoming a Vishwavijeta, a world conqueror, not by force, but by the strength of his vision and the depth of his connect with people. He may not speak every Indian language, yet he motivates every Indian from Kashmir to Kanyakumari. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister, Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending triple talaq, and honoring ordinary citizens through Padma Awards in truest spirit of democracy. Post-independence, he stands as one of the Bharat's strongest prime ministers, embodying the true spirit of nationalism by upholding the values of Constitution, preserving our culture and heritage, while driving India forward through the technology, space exploration, digitization, and the power of social media, making our nation one of the fastest advancing in the world. Through Atmanirbhar Bharat, he has sparked a self-reliance movement across manufacturing, technology, and agriculture, igniting a spirit of confidence that Bharat can stand tall on its own strength. During COVID, when the world was shaken, he not only safeguarded India, but extended help to the world by supplying vaccines and medicines to over 90 countries, proving that Bharat's strength is also in its compassion. He stood by our scientists at ISRO by celebrating their successes and giving them courage even in the moments of a setback. That trust empowered India's space programs to dream bigger, reaching where once we only aspired. My earliest memory of Modi ji goes back to the times of 2001 Gujarat earthquake. We were in Hyderabad. We first heard his name because of the strong and decisive measures he took in handling that crisis as a BJP leader. At that time, we never knew that a dynamic leader was emerging and destined to shape India's future. Over the years, even though I had few interactions, they have always been warm and meaningful. I have even differed with him at times, but he always understood, always gave space for a dialogue. And that is the beauty of his democratic spirit. Beyond being our Honorable Prime Minister, he is a true Karma Yogi, my leader, my inspiration. Under his guidance, Bharat is progressing with dignity, standing with renewed confidence and pride on this world stage. I firmly believe that by walking in his footsteps, the vision of a Vikasit Bharat 2047, a strong, self-reliant and globally respected, will surely be realized. One of the most endearing qualities of Modi ji is his sense of humor. In the Lok Sabha, he often lightens even the most tense debates with his spontaneous wit. His speeches are not only visionary, but also filled with natural humor and warmth. Even when faced with trolls or negative feedback, he approaches it in a constructive, often witty manner, a remarkable lesson in leadership for all of us. I offer my respect, my gratitude, and my prayers for his long life and tireless service to the nation. Wishing our Honorable Prime Minister Modi ji a very, very happy birthday. Jai Hind. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.